హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అలాగే మా అత్త కూడా వస్తుంది ఫ్రెండ్స్ మాతో. చూడండి, కవర్లో ఏదో తీసుకెళ్తుంది. ఏదో కాదండి, అది మురుకులు, కజ్జికాయలు కూడా తీసుకెళ్తున్నాము. దాంట్లో మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి కదా, సంక్రాంతి పండగకి ఏమి ఇవ్వలేదండి, అందుకని అన్నీ తీసుకెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి మేము ఎలా రెడీ అని చూపిస్తాం ఒకసారి. చూసారా మేము ఎలా రెడీ అయ్యాము. అలాగే బజార్ కూడా వెళ్తున్నాం. ఫొటోస్ ఇచ్చున్నాము, ఫొటోస్ కడగడానికి ఇచ్చున్నాము. మండే రమ్మన్నారు, కడిగారో లేదో కూడా తెలియదండి. వెళ్తాము వెళ్ళేసి వస్తాం. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫోటో స్టూడియోకి వెళ్తాం. అది పెట్టు. అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? చూసారు, అంత ఆనందంగా ఉంది మా అత్త. వాళ్ళు వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. అబ్బా మురిసిపోతుందండి. చెప్పు, ఇంకేం చెప్పాలి చెప్పు. చెప్పు కానీ. చూద్దామని పోతున్నా. మీ వదినంటే భలే ప్రేమ అత్తమ్మ, నీకు చాలా ప్రేమ, తెలియని ప్రేమ అది. అవును, అంతే కదా. మా అత్తకంట ఉంటేనే వెళ్ళాలనిపిస్తుందంట, లేకపోతే వెళ్ళలేదంట. వచ్చేసిందండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. తర్వాత ఫోటో స్టూడియోకి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను, ఓకేనా. చాలా లేట్ అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఫోటో స్టూడియోకి వెళ్ళాలండి. చూడండి మా అత్తమ్మ. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏంటంటే మా అల్లుడు బాయ్ చెప్పాను, నేను చెప్తే వచ్చేటప్పుడు అప్పలు తీసుకురా అని చెప్పాడు ఫ్రెండ్స్. వాడికి ఆల్రెడీ రోజు అప్పలు తీసుకుపోతాను ఫ్రెండ్స్. ఒకటే లోడ 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 మాట్లాడుతున్నాడు. ఆయన చూసుంటాడు మనల్ని. ఏమని అంటే నాకు అప్పలు తీసుకోరా, లేకపోతే ఇంటికి రావద్దు అంటాడంట వాళ్ళ అత్తని. వాడు అంతే ఫ్రెండ్స్, బుజ్జోడు కదా ఫ్రెండ్స్, వాడు అంతే. చాలా నైట్ అయిపోయింది. ఫోటో స్టూడియోకి వెళ్ళాం, కానీ చూపిద్దాం అనుకున్నాం, లోపల పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు, ఎందుకంటే ట్రాఫిక్ జాము. దేవుడికి ఉత్సవాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, దేవుడికి సార్ తీసుకొస్తున్నారు, అందుకే లేట్ అయింది. అందుకని మీకు వీడియో తీయలేకపోయాను, ఏమనుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు కూడా చీకట్లోనే ఉన్నాను, చూసారా ఎంత చీకటి అయిపోయిందో. భయం అవుతుంది, ఇక్కడ ఎవరు లేరు, పోవాలంటే వణుకు, చలి. మా ఊళ్ళో అయితే ఫుల్ చలి అండి, బయటికి కూడా రాలేకపోతున్నాం, అంత చలిగా ఉంది ఈసారి అయితే కదక్క. అవును చెల్లి, నాకు చూసారా చెల్లి మాట కూడా ఫుల్గా రావట్లేదు, చలి అట్టు పుడుతుంది. జలుబు వచ్చేసింది, అందువల్ల మంచులో లేయొద్దన మంచులో లేస్తుంది మార్నింగ్, అందువల్ల. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా పాపని వదిలిపెట్టేసి వచ్చిన్నాము, అందుకని గబగబా వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేద్దాం. అలాగే అక్కడ మేము గుడికి కూడా వెళ్ళామండి, ఫోటో స్టూడియో నుంచి గుడికి కూడా వెళ్ళాం. చాలా బాగా జరుగుతున్నాయి ఉత్సవాలు గుడికాడ. బాగా నచ్చింది కదక్క. బాగుంది, సూపర్గా ఉంది. ఏమనుకోవద్దు, చీకటిగా ఉంది. పర్లేదులేండి, అక్కడంతా ట్రాఫిక్ జామ్ అని చెప్పి వేరే రూట్లో నుంచి వచ్చాము, అందుకే ఫుల్ క్రౌడ్ అండి అక్కడ, అందుకని రాలేకపోయాము అటు సైడ్ నుంచి, వేరే రూట్ నుంచి, అందుకని షార్ట్ కట్లో వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే చాలా చీకటిగా ఉంది. ఓకేనండి, సరే అక్క, బాయ్ చెప్పు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కాదండి, అక్కడ లైటింగ్ ఉంది, చూపిస్తాము మా అక్కని వేసు. సరే అండి, బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూసారా వెలుగులోకి వచ్చా కనిపించా. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఆపుతుంటే నాకు బాగా ఇస్తుంది ఫ్రెండ్స్.